హాయ్ గైస్, మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ కొత్త టీవీ తీసుకొచ్చాం 55 ఇంచెస్. సో నేనేంటంటే ఫస్ట్ నాతోనే పెట్టిస్తారు మా మమ్మీ వాళ్ళు, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నాకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. సో నేను కూడా అలాగే వాళ్ళకి కూడా అంతే ప్రియారిటీ ఇస్తాను. సో ఫస్ట్ మనకేంటంటే నేనేంటంటే కంపల్సరీ పూజ చేయాలి. ఏ కొత్త వస్తువు తెచ్చినా కానీ పూజ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ బొట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం డెమో అవి చూస్తున్నారు. అవి ఏంటంటే మామూలుగా నెట్ కనెక్షన్ చేయడము అవన్నీ కొంచెం ముందుగా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు ఉంటే చూస్తున్నారు. మా సెకండ్ అక్కయ్య తను నా పక్కన కూర్చుంది, ఫోటో దిగుతుంది. సో నేను కూడా సర్లే పక్కన ఉంటా అనేసి దిగాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకు పూజ చేయడం అనేది మన తెలుగు సాంప్రదాయం. సో నెక్స్ట్ అది దాంట్లో ఏమొస్తున్నాయి ఏంటి అనేది అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. యాప్స్ ఏమున్నాయి ఏంటి ఏంది అనేది. సో చూస్తుంటే నేను కూడా సో అలాగే చూస్తున్నాను. ఏమైనా ప్రెస్ చేసేది ఉంటే ప్రెస్ చేయడం ఉండడం అనేసి. అది క్యూఆర్ కోడ్ వచ్చింది కాబట్టి మనము వైఫై కనెక్ట్ చేస్తున్నాం కదా, సో స్కానర్ వస్తే దాన్ని కోడ్ చేస్తున్నారనమాట. సో కొంచెం ఊర్లలో కాబట్టిగా కొంచెం బయటికి వెళ్తే వస్తుంది. ఫస్ట్ అగరబత్తులు అండ్ పూలు పెట్టేసి తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టినామని మీరు అనుకుంటారేమో. కొబ్బరికాయ ఏం కొట్టలే, కాకపోతే స్వీట్ బాక్స్ పెట్టేసి సో అందరికీ స్వీట్స్ పంచాము. సో గిఫ్ట్ చిన్న పెద్దదాన్ని చూడకూడదు. మనము ఏం తీసుకున్నా కానీ ఫస్ట్ మనకు మనసుకి తృప్తిగా అనిపించేలాగా నలుగురు నోరు స్వీట్ చేయడం చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అలా. సో మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఫస్ట్ అగరబత్తులు అండ్ పువ్వులు బొట్లు పెట్టి మంచిగా మొక్కేసుకుంటే చాలా ఇయర్స్ రావాలి టీవీ అనేసి. సో నేను అండ్ మా మమ్మీ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఎక్కువ పూజిస్తారు. సో తాళపుసు పెళ్ళి నెక్స్ట్ మొక్కుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేయాలిగా. సో ఫస్ట్ ఒకటి ఆన్ చేయాలా రెండు ఆన్ చేయాలా నాకు తెలియదు, అడుగుతున్నా డౌట్. సో నేను టైం కూడా చూస్తాను, ముహూర్తం 12 దాటకూడదు, 12 లోపే చేయాలి ఏదైనా అనేసి. సో 12 లోపే చేస్తున్నా. సో నేను ఆ రోజు అన్నం కూడా తినలేదు, పాస్టింగ్ ఉన్నాను. ఉండి మరీ దాన్ని పూజ చేయాలనేసి సో అందరూ క్లాప్స్ కొడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే స్విచ్లు వేసిన తర్వాత కింద ఆన్ చేయాలంట. సో అది నేను మర్చిపోయాను, క్లాప్స్ కొడుతూ ఉన్నారు కంటిన్యూగా అలాగే. తర్వాత మళ్ళీ మా అక్క ఏం చేసింది, మా బావగారు వచ్చి కింద ఆన్ చేయాలి చూడనేసి అంటే చూస్తాను. నేను అసలు అది ఆ బటన్ ఉన్నది మర్చిపోయాను. ఎందుకంటే ఆ హ్యాపీ మూమెంట్లో అందరూ నవ్విస్తూ ఉన్నారు నన్ను అక్కడ. అలాగే ఉన్నాను. సో తర్వాత మొక్కుకున్నాను, చాలా ఇయర్స్ రావాలి, మంచిగా ఉండాలి, బాగుండాలి చాలా ఇయర్స్. సో ఎందుకంటే ఊర్లలో కొంచెం కోతలు ఎక్కువ కాబట్టి నాకు అట్లా భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ అందులో మేము టేబుల్ మీద పెట్టినాక కోతులు వచ్చి అక్కడ ముందుకు పడేసి టెక్నీషియన్ వచ్చాక సో గోడకు ఫిట్ చేస్తాం. కానీ దసరా ఫెస్టివల్ రోజు ఆ రోజు మంచి రోజు కదా అనేసి మేమేం చేసినామంటే జస్ట్ టేబుల్ మీద పెట్టేసి అలా పూజ చేసి ఆన్ చేసామన్నమాట. సో ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ కూతుళ్ళు వాళ్ళందరూ వచ్చారు. సో అందరూ నవ్విస్తూ ఉన్నారు నన్ను ఆన్ చేస్తుంటే, అరే నువ్వు ఆన్ చేస్తున్నావు అనేసి. సో ఎవరు ఆన్ చేయడం ఇప్పుడు మనకి చాలా ఇయర్స్ రావాలి, బాగుండాలి అన్నదే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఆ రోజు ఏంటంటే థర్స్డే రోజు నేను ఎక్కువ బాబాని పూజిస్తాను కాబట్టి నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. థర్స్డే రోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొత్త టీవీ హ్యాండిల్ చేస్తున్నాం అనేసి. సో నేను అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట, మనకి లాంగ్వేజెస్ అవన్నీ. సో డాడీ ఏంటంటే తెలుగులో ఎక్కువ తెలుగు ఛానల్స్ చూస్తాడు కాబట్టి సో అదే మేము అవే పెట్టుకుంటున్నాం అనమాట. సో అన్ని స్క్రోల్ చేయడం, ఏమి యాప్స్ ఉన్నాయి ఏంటేంటి అనేది. సో ప్రతి ఒక్కటి మేమున్నప్పుడే మొత్తం డాడీకి నేర్పించిపోతాం. సో మాదేంటంటే గూగుల్ టీవీ అంటే ఇక డాడీకి టైప్ చేయనీకి రాదు కదా. సో ఇట్లా రిమోట్తోని ఇట్లా చెప్పేస్తే వచ్చేస్తుంది కదా అక్కడ. మేము అలాగే చేసాము. సో ఎందుకంటే మళ్ళీ మేము లేనప్పుడు ఇబ్బంది అవుతుంది, మేము వెళ్ళినప్పుడు అంటే సరే చేస్తాం. వైఫై కనెక్ట్ చేస్తుండు మా అక్క వాళ్ళ అబ్బాయి. సో క్యూఆర్ కోడ్ వచ్చింది, అది నా ఫోన్లో కనెక్ట్ చేస్తున్నాడు. ఏంటంటే నాది కొంచెం జియో కదా, ఫాస్ట్గా వస్తుంది సిగ్నల్ అనేసి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.